జూబ్లీహిల్స్ కేసులో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుణ్ణి నిందితుడిగా చేర్చారు పోలీసులు. 2 ఏళ్ల క్రితం జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో కారు మహిళను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కాజల్ చౌహాన్ అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె కూతురు గాయపడింది. ప్రమాదం తర్వాత నిందితులు పారిపోగా కారుపై ఉన్న స్టిక్కర్ ఆధారంగా వాహనం బోధన్ అప్పటి ఎమ్మెల్యే షకీల్ కు చెందినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ కారులో షకీల్ కుమారుడు రహేల్తో పాటు అతని స్నేహితులు అఫ్నాన్, మాజ్ ఉన్నట్లు నిర్ధారించారు. కారు తారే నడిపినట్లు అఫ్నాన్ పోలీసులకు లొంగిపోయాడు. రహేల్ పాత్రపై అనుమానంతో ఇటీవల తాజాగా ఆ కేసుపై మరోసారి దర్యాప్తు జరిపిన పోలీసులు బాధితురాలు అలాగే అఫ్నాన్ వాంగ్మూలాలను పరిశీలించారు. కారు నడిపింది షకీల్ కుమారుడే అని చెప్పడంతో కేసును మరోసారి దర్యాప్తు చేయనున్నారు పోలీసులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, పరిధిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి తిరిగి దర్యాప్తు చేయబోతున్నారు జూబ్లీహిల్స్ పోలీసులు. ఆ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు నిందితుడుగా ప్రస్తుతానికి అయితే పోలీసులు చేశారు. 2 నెలల క్రితము ఆ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో కూడా బెలూన్లు అమ్ముతున్న రోడ్డు దాటుతున్న ఒక మహిళని ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొక 2 నెలల పాప ఒకరు కూడా తీవ్ర గాయాలపడినట్లు చోటేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి అప్పట్లో ఈ ప్రమాద ఘటన స్థలం నుంచి కూడా 3 వ్యక్తులు పారిపోయారు. కారు స్టిక్కర్ మీద ఉన్న ఆనవాళ్ళ ఆధారంగా మాజీ ఎమ్మెల్యే షకీల్ చెందిన కారుగా గుర్తించారు. అప్పట్లో ఈ ఘటనకు సంబంధించి ఐపీసీ 304 సెక్షన్ కింద కూడా కేసు నమోదు చేశారు. ఇక ఘటనా సమయంలో ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహెల్ తో పాటు అతని స్నేహితులు అఫ్తాన్ తో పాటు మాజ్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇక సీసీటీవీ ఫుటేజ్ కోసం కూడా ప్రయత్నం చేస్తారు, కానీ ఎలాంటి ఆనవాళ్లు లభ్యం కాకపోవడం, అదేవిధంగా ఈ కారును ఎవరు నడిపాడు దానిపై అప్పట్లో కూడా కొంత స్పష్టత రాలేదు. కానీ ఆ తర్వాత కూడా తానే నడిపినట్టు కూడా ఆ కారులో ఉన్న అతడు షకీల్ కొడుకు స్నేహితుడు అఫ్ఫాన్ కూడా పోలీసుల ముందు లొంగిపోవడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఈ కారు ఢీకొన్న ఘటనలో తీవ్ర గాయాల పాలైన బెలూన్లు అమ్ముకున్న మహిళ వద్ద నుంచి కూడా వాంగ్మూలంతో పాటు అదేవిధంగా లొంగిపోయిన వ్యక్తి అఫ్ఘాన్ ఎవరైతే అతను కూడా వాంగ్మూలం ఇచ్చడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి తాను కేసులో నిందితుడిగా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ ఈ మేరకు ఛార్జ్ షీట్ దాఖలు చేసిన జూబ్లీహిల్స్ పోలీసులు తాజాగా షకీల్ కొడుకు పాత్రపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నది. అందులో భాగంగా మరొకసారి ఇటు అతన్ని కూడా విచారించే ప్రయత్నం చేస్తున్నారు. బాధితురాలు కాజోల్ వాంగ్మూలంతో పాటు ఆ రోజు లొంగిపోయిన ఇద్దరు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ప్రస్తుతానికైతే కారు నడిపింది షకీల్ కొడుకుగా ప్రస్తుతానికైతే పోలీసులు గుర్తించడం జరిగింది. ఇక 304 పార్ట్ 2 సెక్షన్ కింద మార్పు చేసి మరొకసారి జూబ్లీహిల్స్ పోలీసులు ఆ రోజు రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి కూడా తిరిగి మరొకసారి దర్యాప్తు చేస్తూ ఇటీవల కాలంలో ప్రగతి భవన్ ఎదురుగా జరిగిన కేసు ఘటనకు సంబంధించి కూడా చాలా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కొన్ని రోజుల పాటు విదేశాలకు వెళ్లిపోయి తిరిగి స్వదేశానికి వస్తున్న సందర్భాల్లో కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులకు సంబంధించి కూడా బెయిల్ లభించిన నేపథ్యంలో తాజాగా 2 ఏళ్ల క్రితం జరిగిన ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి కేసులో కూడా మరొకసారి మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకును కూడా పోలీసులు విచారించబోతున్న ఆ కేసుకు సంబంధించి కూడా మరొకసారి దర్యాప్తు చేయబోతున్నారు. రైట్, థాంక్యూ కిరణ్.